యాక్చువల్లీ నేను రియాక్ట్ బ్యాచెస్ చెప్పినప్పుడు ఈ ఫస్ట్ 4-5 డేస్ ఇప్పుడు నేను తీసుకున్న క్లాసెస్ నేను జనరల్గా చెప్పను అనమాట. డైరెక్ట్గా జావా స్క్రిప్ట్లోకి వెళ్ళిపోతాను. కానీ ఎప్పుడైతే నేను ఈ ఈ రకంగా మాట్లాడతానో అప్పుడు తెలియని ఒక కంఫర్ట్ జోన్లోకి వస్తాను. అంటే మీరు కూడా నా ఫ్లోలో ఉన్నారు అని. ఎందుకు అని చెప్పకుండా డైరెక్ట్గా ఏమిటి చెప్పేస్తే ఐ డోంట్ ఫైండ్ ఎ ప్రాపర్ రీజన్. సో క్లాసెస్ నేను మిమ్మల్ని 6 months ఎందుకు అన్నాను అని అంటే, లెట్ మీ టేక్ మై లీజర్ టైం, అలాగే అవనిద్దాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే, ఐఎమ్ సారీ, నేను ఈ బ్యాచ్ మాత్రం అట్లాగే తీసుకుంటా. నేను తొందరపడను. ఓకే, సావకాశంగానే వెళ్దాం, స్లోగానే వెళ్దాం, కానీ ప్రాపర్గా వెళ్దాం. నేను ఈరోజు ఇక్కడ స్టాప్ చేస్తాను అని అంటే అక్కడే స్టాప్ చేస్తా. ఇంకా నన్ను దయచేసి ఎవరు ఫోర్స్ చేయకండి, మాకు లేట్ అయిపోతుంది అనకండి. దానివల్ల అల్టిమేట్గా లూజ్ అయ్యేది మీరే. ఓకే, ఇప్పుడు చూడండి, ఎందుకు అని నేను చెప్పినప్పుడు నేను హెచ్టిఎంఎల్లో అన్నీ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ టైం స్పెండ్ చేయకపోతే, ఆ ముందున్న స్వీట్ టైం స్పెండ్ చేయకపోతే ఇప్పుడు చెప్పేదంతా వేస్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వేర్ ఇంజనీరింగ్ గాట్ ఫెయిల్డ్ ఇన్ ఇండియా. ఎందుకు అని చెప్పడానికి మనం టైం ఇవ్వాలి, అది ఇవ్వట్లే. ఓకే, సరేనా? చలో. సో మీరు నా ఫేస్బుక్ పోస్ట్లో ఒక కమెంట్ చూడండి. డేటా స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు వాళ్ళకి నేను ఎట్లా అంటే పాయింటర్స్, అరేస్, స్ట్రక్చర్స్తో సహా చెప్పుకుంటూ వచ్చా. వాళ్ళ కాంప్లిమెంట్ ఏంటి అని అంటే, ఈ సంవత్సరాన్ని అంటే ఈ సెమిస్టర్కి ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఫీలింగ్ ఉంది సార్ అని. వాళ్ళు ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా డేటా స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు దాంట్లో ఒక 16 members ఉన్నారు, అందరూ ప్లేస్ అయిపోయారు డేటా స్ట్రక్చర్స్ వల్ల. కాకపోతే మీరు ఆ టైం తీసుకోవాలి. ఓకే ఫైన్, చలో. సో నౌ లెట్ us గో టు ద టాపిక్ కాల్డ్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ని నిన్న యూజ్ చేయడం చూపించాను, ఎందుకు చేస్తాం అనేది కూడా చూపించాను. ఇప్పుడు ఏం చేస్తానంటే హెచ్టిఎంఎల్లో ఏముంటాయి అని చెప్తున్నాను. ఓకే, హెచ్టిఎంఎల్ అర్థం చేసుకునే ముందు హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో ఉండే ఫండమెంటల్స్ మనం తెలుసుకోవాలి. సో VLR training.in ఇది ఒక వెబ్సైట్. సరే, ఇది పిహెచ్పిలో డెవలప్ చేశారా, జావాలో డెవలప్ చేశారా అనేది ప్రస్తుతానికి. సో దీన్ని నేను రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ కనుక క్లిక్ చేస్తే ఆ కోడ్ వస్తుంది. ఆ హెచ్టిఎంఎల్ ఆ పేజ్ వెబ్సైట్ తయారు చేసినటువంటి కోడ్ వచ్చింది మనకి. ఓకే, దీంట్లో దిస్ ఎంటైర్ పేజ్ స్టార్ట్స్ విత్ హెచ్టిఎంఎల్. సో దీన్ని మీరు ఇంకొక రకంగా కూడా యూజ్ చేయొచ్చు, ఇన్స్పెక్ట్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది ఆ డెవలపర్ టూల్స్ గురించి తర్వాత మాట్లాడదాం. The entire website is under one HTML. ఆ హెచ్టిఎంఎల్ లోపల హెడ్ ఎలిమెంట్ ఉంది, బాడీ ఎలిమెంట్ ఉంది, తర్వాత ఐఫ్రేమ్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. సరే, దట్ ఈజ్ ఓకే. బేసిక్గా హెచ్టిఎంఎల్ అనే ఎలిమెంట్ లోపల 2 parts ఉంటాయి, ఒకటి హెడ్ పార్ట్, ఒకటి బాడీ పార్ట్. ఈ హెచ్టిఎంఎల్ అనే దాన్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. 2 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి అంటే నార్మల్ ఎలిమెంట్, ఇంకొకటి ఎంప్టీ ఎలిమెంట్ అంటాం. ఎంప్టీ ఎలిమెంట్ అంటే ఏంటంటే విచ్ డజంట్ హ్యావ్ ద క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ మీరు తర్వాత వీడియో చూసి నోట్స్ రాసుకోవాలి. వాట్ ఈజ్ ఎంప్టీ ఎలిమెంట్? విచ్ డజంట్ హ్యావ్ ద క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్ ఉండని వాటిని ఎంప్టీ ఎలిమెంట్స్ అంటారు. రైట్? ఇప్పుడు జనరల్గా ఎలిమెంట్స్ని ఎలా రాస్తాం అని అంటే, ఒక ఎడిటర్ తీసుకుని ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కస్ చేసాము.
ఒక ఎలిమెంట్ని మనము అంటే హెచ్టిఎంఎల్లో ఓపెన్ బ్రాకెట్, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దాన్ని ఓపెన్ బ్రాకెట్ అంటాము. హెచ్టిఎంఎల్ అనే ఎలిమెంట్ రాసి క్లోజ్ బ్రాకెట్ చేయాలి. అయితే నా ఎడిటర్ ఓకే సరే ఇది తీసేస్తాను. దీన్ని ఓపెన్ ట్యాగ్ అంటారు. ప్రతి ఓపెన్ ట్యాగ్కి ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఓకే, సో ఒక ఎలిమెంట్ ఓపెన్ చేసామంటే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కనుక మనం ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్ని రాస్తున్నాం అనుకోండి, ఆ ఎలిమెంట్ని వీటి మధ్యలోనే క్లోజ్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ H1 అని ఓపెన్ చేశాను అనుకోండి, దీని క్లోజింగ్ ట్యాగ్ కూడా దీని లోపలే ఉండాలి కానీ బయట ఉండకూడదు. ఇలా రాయడానికి లేదు, ఇది తప్పు. ఒక ఎలిమెంట్ లోపల ఒక ఓపెన్ చేస్తే అదే ఎలిమెంట్ లోపల క్లోజ్ చేయాలి. అర్థమైందా? సో దిస్ ఈస్ ఇక్కడ పెట్టండి. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తారు. బేసిక్గా ఈ హెచ్టిఎంఎల్ అనే ఎలిమెంట్ మీ మొత్తం పేజ్కి బౌండరీస్గా సెట్ చేసుకుంటారు అనమాట. అంటే మీ వెబ్ పేజ్ ఈ ఓపెన్ హెచ్టిఎంఎల్లో స్టార్ట్ అయ్యి ఈ క్లోజ్ హెచ్టిఎంఎల్లో ఎండ్ అవుతుంది. దానికి బయట ఉన్నది కూడా ప్రింట్ అయినప్పటికీ కూడా దాన్ని వెబ్ పేజ్ కింద కన్సిడర్ చేయరు. సో ఈ HTML ఎలిమెంట్ ఈజ్ ఫర్ సెట్టింగ్ ద బౌండరీస్ ఫర్ ద హోల్ పేజ్. దీంట్లో రెండు మేజర్ ఎలిమెంట్స్ ఉంటాయి. హెడ్, నేను ఇమీడియట్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది చూసారా, అండ్ బాడీ. ఓకే, ఈ హెడ్ సెక్షన్లో ఏంటంటే మన వెబ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని చెప్తాం. జనరల్గా దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ హెడ్ సెక్షన్లో కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే టైటిల్, మెటా, లింక్, స్క్రిప్ట్, స్టైల్. ఇవి ఎలిమెంట్స్ మనము హెడ్ సెక్షన్లో పెట్టగలిగేవి. ఇప్పుడు హెడ్ సెక్షన్లో మీరు ఇలా H1 అని పెడితే కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ప్రవీణ్ అనేది డిస్ప్లే అయ్యింది అనుకో, కానీ దట్ ఈస్ నాట్ ద వే టు రైట్. ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా H1లో మీ కంటెంట్ ఏదైనా ఇమేజెస్, హెడర్స్, టేబుల్స్ ఇలాంటివన్నీ కూడా హెడర్ సెక్షన్లో పెట్టకూడదు. దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో బాడీ సెక్షన్లోనే పెట్టాలి. ఇది కరెక్ట్ పద్ధతి. సార్ పెట్టినా వస్తుంది కదా అంటే, బట్ రైటే, కానీ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో మరి ఏం చేస్తాము అని అంటే, చూడండి ఇప్పుడు ఈ పేజ్కి ఇక్కడ ఒక టైటిల్ ఇవ్వచ్చు మనం ఈ ప్లేస్లో. ఆ టైటిల్ని మనం హెడ్ సెక్షన్లో ఇచ్చుకుంటాం. అంటే ఎలాగా, TITLE టైటిల్, VLR ట్రైనింగ్. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. ఇక్కడ చూసారా VLR ట్రైనింగ్ అని వచ్చింది. ఓకే, సో టైటిల్ అంటే ఆ టైటిల్ని మనం ఎక్కడ పెట్టాలి, హెడ్ సెక్షన్లో పెట్టాలి. సపోజ్ ఇప్పుడు నీ టైటిల్ ట్యాగ్ని తీసుకొచ్చి బాడీ సెక్షన్లో పెట్టాను అనుకో, ఏమైద్ది? వర్క్ అవుతుంది, కావట్లేదు అని చెప్పట్లేదు, కానీ దట్ ఈస్ నాట్ ద ప్లేస్ ఫర్ ఇట్. అది కరెక్ట్ ప్లేస్ కాదు. కరెక్ట్ ప్లేస్ ఏంటి? హెడ్. ఆ టైటిల్ని డిఫైన్ చేయడానికి హెడ్ సెక్షన్లో టైటిల్ని మనము డిఫైన్ చేయాలి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు నేను ఓకే ఫైన్, స్టోరీ అంత ఎందుకు, కానీ ఈ టైటిల్ ట్యాగ్ని కనుక క్లోజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? మీరు అలాంటి ఎర్రర్స్ ఏమైనా చేస్తే ఏం జరుగుతుంది?
ఏం జరుగుతుంది? వెరీ గుడ్, టైటిల్ని లాస్ట్ వరకు తీసుకుని మొత్తం కోడ్ అంతా టైటిల్లో వచ్చేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో, టైటిల్లో వచ్చేసింది మీ కోడ్ అంతా. అర్థమవుతుందా? సో మీరు టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా ఏ ఎలిమెంట్ క్లోజ్ చేసినా చేయకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు, కానీ టైటిల్ ఎలిమెంట్ని కరెక్ట్గా క్లోజ్ చేయకపోతే సర్వనాశనం. మనకు అర్థం కూడా కాదు అవుట్పుట్ ఎందుకు రావట్లేదు, ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళం కదా మనం, మన ఆలోచన అక్కడ వరకు వెళ్ళదు టైటిల్లో ఉంది అని. యాక్చువల్గా ఈ ఎర్రర్ని మా ఫ్రెండ్ ఒకటి చూపించాడు. నేను బీటెక్ చదువుకున్నప్పుడు నాకు HTML లేదు, నా కంప్యూటర్ మీద వాడు ప్రాక్టీస్ చేసుకుంటుంటే నీ కంప్యూటర్లో HTML పనిచేస్తలేదురా అన్నాడు. నా కంప్యూటర్ అప్పటికి చాలా గొప్పదని నా ఫీలింగ్. నా కంప్యూటర్లో ఎందుకు పనిచేయదు, నీకే రాయనికి వస్తలేదు, ఏదో తప్పు రాసి ఉంటావు అని చెప్పి చూస్తే ఫైనల్లీ క్లోజ్ చేయలేదు ట్యాగ్. అట్లా పరిచయం అయింది. ఎనీవేస్, లీవ్ దట్. సో ఓవరాల్గా ఇలాగ మనము మన వెబ్సైట్ని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మీరు చాలా ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజులు చేయడం అంటే ఏంటి? ప్రాక్టీస్ అనే కాదు, ప్రాక్టీస్తో పాటు రకరకాల ప్రయోగాలు కూడా చేయాలి. ఎలాంటి ప్రయోగాలు చేయాలి అని అంటే, సపోజ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేయలేదు, ఏమవుతుంది? టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేయలేదు, ఏమవుతుంది? ఇవన్నీ కూడా రియల్ టైంలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, సార్ సీనియర్ డెవలపర్ కూడా ఇవన్నీ అడుగుతారంటే, కొన్ని కంపెనీలు ఎలా స్టార్ట్ చేస్తారు తెలుసా? 0 నుంచి స్టార్ట్ చేస్తారు. వెబ్ అంటే ఏంటి, HTML అంటే ఏంటి, అలా స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. అలాగా అయినప్పుడు మరి ప్రాబ్లమే. ఇవన్నీ మేము తెలుసుకోవాలి. నువ్వు కూర్చుని ప్రయోగం చేయాలంటే నీకు రియల్ టైం టచ్ లేకపోతే ఎవరేం చేస్తారు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నెట్ మీకు టెస్ట్లు పెడతారు, పెట్టినప్పుడు ఇలాంటి క్వశ్చన్లే అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? రైట్. సో మీరు మ్యాక్సిమం పాసిబుల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూడాలి. సపోజ్ మొన్న ఒక క్వశ్చన్ వచ్చింది, టైటిల్ ఓపెన్ ట్యాగ్ అలా ఉంచేసి TITLE టైటిల్ క్లోజ్ ట్యాగ్ని నేను క్యాపిటల్ లెటర్స్లో రాశాను. అప్పుడు పరిస్థితి ఏంటి? వస్తుందా రాదా? ఓకే, నాకు ఇక్కడ కాపీరైట్ సింబల్ రావాలంటే ఎలా రావాలి? టైటిల్లో. దీనికి ఫావ్ ఐకాన్ పెట్టాలంటే ఎలా పెట్టాలి? ఇప్పుడు ఫావ్ ఐకాన్ అంటే VLR ఎలా వచ్చింది చూసారా, VLR అని. అలాగ నాకు ఇక్కడ ఫావ్ ఐకాన్ రావాలంటే ఏం చెయ్యాలి? సో ఫావ్ ఐకాన్ HTML అని క్లిక్ చేశాను. సో ఫావ్ ఐకాన్ని ఎలాగ తెచ్చుకుంటున్నాం మనము? లింక్ ద్వారా తెచ్చుకుంటున్నాం. కాపీ, ఆ ఫావ్ ఐకాన్ని కూడా హెడ్ సెక్షన్లోనే పెట్టాలి. ఇప్పుడు DemoIcon.gif అనేది ఉండదు మనకి, అంతేనా? ఎందుకు? మన ఫోల్డర్లో అది లేదు కదా, కాబట్టి మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఫావ్ ఐకాన్ by 16 PNG ఒక ఇమేజ్ తెచ్చుకుందాం. ఇది. సో దీన్ని ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్, సేవ్ ఇమేజ్ యాజ్. ఎక్కడ సేవ్ చేద్దాము? ఫ్రెషర్స్ ఫోల్డర్లో సేవ్ చేద్దాం. ఇప్పుడు icon.png. సో ఒకసారి ఇప్పుడు ఇక్కడ మన పేజ్ని రీఫ్రెష్ చేస్తే చూసారా, ఇక్కడ ఇమేజ్ వచ్చిందా? ఫావ్ ఐకాన్. ఇలా హెడ్ సెక్షన్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు ఉంటాయి, అన్నీ తెలుసుకోవాలి మనం. ఓకే,
వ్యూ పోర్ట్ అంటే సార్ ఇప్పుడు నేను ఎందుకు అని చెప్పుకుంటూ వచ్చాను, నేను కొన్ని చెప్తూ వస్తున్నాను, మీరు చదవాలి. ఓకే, మీకు ఇచ్చే ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే రాయండి, వ్యూ పోర్ట్ అంటే ఏంటి. భార్గవ్ నువ్వు మెయింటైన్ చేయాలి. ఈరోజు మనం ఏమి ఇచ్చాం వీళ్ళకి, వ్యూ పోర్ట్ గురించి ఇచ్చాం. మెటా ట్యాగ్ ఏంటి? ఇవి రెండిటికి ఇన్ఫర్మేషన్ కనీసం ఒక 15-20 పేజీలు తగ్గకుండా మీరు క్రియేట్ చేయాలి ఈరోజు. ఓకే, సో టైటిల్, దీని తర్వాత స్టైల్, మెటా, లింక్, స్క్రిప్ట్ అండ్ బేస్. స్టైల్ అనేది ఆల్రెడీ మనం నిన్న యూజ్ చేసాం. దీంట్లో జనరల్గా స్టైల్ షీట్స్ అనేవి పెట్టుకుంటాం, స్టైలింగ్ అనేది పెట్టుకుంటాం. మెటా ట్యాగ్ వచ్చేసి మెటా ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే కీవర్డ్స్ కానీ మన పేజ్కి సంబంధించి. ఇప్పుడు మన గూగుల్ వాళ్ళు మన పేజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అంటే కీవర్డ్స్ మనము ఈ మెటా ట్యాగ్లోనే ఇవ్వాల్సి ఉంటుంది, లాంగ్వేజ్. సో ఆల్రెడీ ఇక్కడ వ్యూ సోర్స్లో ఇక్కడ చూడండి, మెటా ట్యాగ్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈస్ టాప్ అండ్ బెస్ట్ ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫర్ ఐటీ కోర్సెస్. ఓకే, సో ఒకసారి నాకు తర్వాత గుర్తు చేయి, డెవాప్స్ ఈజ్ అవర్ మెయిన్ కోర్స్ అనేది తీసేసి మార్చాలని చెప్పు, గుర్తుపెట్టుకో, నాకు గుర్తు చేయి తర్వాత. సో హియర్ అయితే దీంట్లో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, ఏంటంటే అది ఈ నేమ్, కంటెంట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే అట్రిబ్యూట్స్ అని అంటాం. ఐ రిపీట్, అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి సేమ్ అట్రిబ్యూట్స్ ఉండాలన్న రూల్ లేదు, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇజ్ ఇట్ ఓకే? సో మెటా ట్యాగ్కి ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి, అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు మెటా ట్యాగ్ ఉంది, లెట్ us క్లిక్ ఆన్ మెటా ట్యాగ్. ఇక్కడ చూడండి, మెటా ట్యాగ్ ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి, క్యార్ సెట్, నేమ్, కాంటెంట్, HTTP, EQ, IV, అలాగే వ్యూ పోర్ట్, నేమ్లో వీటిని ఏమంటారు మరి, వాటిని ఏమంటారు, వాటిని వాల్యూస్ అని అంటారు, ఆర్ కాన్స్టెంట్స్ అని అంటారు. ఇప్పుడు వ్యూ పోర్ట్ అనేది కాన్స్టెంట్, రిఫ్రెష్ అనేది కాన్స్టెంట్, ఆథర్ అనేది కూడా కాన్స్టెంటే, డిస్క్రిప్షన్ అనేది కూడా కాన్స్టెంటే, ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. ఓకే, రైట్. ఇప్పుడు అలాగే ఇక్కడ నెక్స్ట్ స్టైల్, సపోజ్ ఇప్పుడు మెటా, ఓకే, మెటాలో ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎందుకు, దట్ డిస్క్రైబ్స్ అబౌట్ యువర్ వెబ్సైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెబ్సైట్ చూపిస్తాను చూడండి, విఎల్ఆర్ ట్రైనింగ్, బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ చూడండి, బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, విఎల్ఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ టాప్ అండ్ బెస్ట్ ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ఐటీ కోర్సెస్, డెవాప్స్ ఈజ్ అవర్ మెయిన్ కోర్స్. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది, ఇది ఎక్కడ చూసారు మీరు ఇప్పుడు దీన్ని, మెటాలో డిస్క్రిప్షన్లో ఉన్నదే మనకి గూగుల్ సెర్చ్లో అక్కడ కనపడుతుంది. అర్థమైందా?
ఇక్కడ మెటాలో ప్రాపర్టీ టైటిల్ అని ఒకటి ఉంది. ఇక్కడ కూడా ఉంది టైటిల్ బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఆల్ ఐటీ కోర్సెస్. బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాపీ. Guys, 1 minute. సో ఇక్కడ డౌన్లోడ్ కాకుండా చూద్దాం. ఊరికే నేను ట్రై చేస్తున్నా. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. నాకు ఈ లింక్ కావాలబ్బా. ఓకే, సరేనండి. ఇక్కడ టైటిల్ ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది అని అంటే, మనం గూగుల్లో ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుందంటే, టైటిల్లో మనం ఏం పెట్టామో అదే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్ లోవర్ కేసులో ఉంది, చూసారా? ఫర్ ఆల్. ఇక్కడ వ్యూ సోర్స్లో ఏముంది? ఫర్ ఆల్ ఐటీ కోర్సెస్. హైదరాబాద్ హెచ్ లోవర్ కేసులో ఉంది. ఫర్ ఆల్ ఐటీ కోర్సెస్. ఏమర్థమైంది దీనివల్ల మనకి? చెప్పాలి. టైటిల్లో ఏమిస్తామో అది గూగుల్ సెర్చ్, మన గూగుల్ పికప్ చేసుకుంటుంది. వాళ్ళ డేటాబేస్లో టైటిల్ పేరుతోటి మెయింటైన్ చేసుకుంటుంది. అండ్ వెన్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫర్ దట్ వెబ్సైట్, ఆ లింక్లో మీకు ఫస్ట్ డిస్ప్లే అయ్యే హైలైట్ కంటెంట్ ఏంటంటే ఇదే టైటిల్. తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదైనా ఇప్పుడు మనము నరేష్ ఐటీ అని చెప్పి ట్రై చేసాం అనుకోండి, ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది? నరేష్ ఐటీ టెక్నాలజీస్. నరేష్ ఐటీ ఈజ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జావా టెస్టింగ్ టూల్ సో అండ్ సో. అట్లా. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఏది మన హెడ్ సెక్షన్లో మనం ఏమి ఇస్తున్నాము, దాని పర్పస్ ఏంటి. ఇప్పుడు నేను చాలా చెప్పాను మీకు. ఏమేమి చెప్పాను? టైటిల్ చెప్పాను, మెటాలో డిస్క్రిప్షన్ గురించి చెప్పాను, తర్వాత లింక్ ట్యాగ్ యూస్ చేసి ఫ్యావ్ ఐకాన్ని ఎలా పెట్టొచ్చు చెప్పాను. ఇవి మీరు ప్రాక్టికల్గా ఈరోజు మీ వెబ్సైట్లో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటున్నారు కదా, పోర్ట్ఫోలియోలో నాకు మీ ఇమేజ్ అక్కడ కనపడాలి ఫ్యావ్ ఐకాన్గా, మీ టైటిల్ రావాలి, తర్వాత మీకు డిస్క్రిప్షన్ పెట్టాలి. మీరు ఆథర్ ఎవరు అని అంటే నువ్వు అని పెట్టాలి. నాకు అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసినట్టు అక్కడ కనపడాలి. నో సెకండ్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఆ మిగిలిన స్క్రిప్ట్ ట్యాగ్, హెడ్ ట్యాగ్ నేను
సందర్భానుసారం చెప్పుకుంటూ వస్తాను, మీరు కూడా చదవాలి ఏది ఎందుకు పెడుతున్నారు ఏంటి అనేది, రైట్. W3 స్కూల్స్ సరిపోతుందమ్మా. HTMLకి W3 స్కూల్స్లో ఉన్నది మొత్తం చదివినా చాలా ఎక్కువ, సింపుల్గా ఉన్నది, స్ట్రైట్గా ఉంది. నో నో హర్రీ మనకి. నెక్స్ట్ బాడీకి వెళ్దాం. బాడీలో మనం ఏంటి అని అంటే, మనం కంటెంట్ వెబ్ పేజ్ మీద ఏదైతే డిస్ప్లే అవ్వాలనుకుంటున్నామో అదంతా మనం బాడీలో పెట్టుకుంటాం. దాంట్లో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని ఎవరు నాకు క్లాసిఫై చేసి చెప్పలేదు, కానీ నాకు ఎవరు క్లాసిఫై చేసి చెప్పలేదు, కానీ ఏసీ ఆఫ్ చేయవా ఒకసారి. క్లాసిఫై చేసి చెప్పలేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇలాగ డివైడ్ చేసుకున్నా. HTML ఎలిమెంట్స్ ఎన్ని రకాలు? ఒకటి టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, అంటే టెక్స్ట్ని ఫార్మాట్ చేస్తుంది. ఫార్మాట్ చేయడం అంటే ఏంటి? డిలీట్ చేయడం కాదు, మాడిఫై చేయడం. ఫార్మాట్ అంటే స్ట్రక్చర్ చేయడం. ఓకే, ఫార్మాట్ అంటే బేసిక్గా స్ట్రక్చర్ చేయడం. రెండోది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. అదేంది, ఫార్మాటింగ్ అంటేనే స్ట్రక్చర్ అన్నారు కదా, మళ్ళీ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని అంటే? ఫార్మాటింగ్ అంటే స్ట్రక్చరింగ్ అనే కంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలిమెంట్స్ చూపించేస్తే మీకు అర్థమైపోతుంది. ఒక టెక్స్ట్ ఇచ్చారనుకోండి, ఐ అనే ఎలిమెంట్లో పెడితే ఇటాలిక్ లాగా డిస్ప్లే అవుతుంది ఒక టెక్స్ట్. అదే బి అనే ఎలిమెంట్లో పెడితే బోల్డ్గా డిస్ప్లే అవుతుంది. యు అనే ఎలిమెంట్లో పెడితే దాని కింద అండర్లైన్ వస్తుంది. స్ట్రైక్లో పెడితే కట్ అవుతుంది. వీటిని టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని అంటారు. రెండోది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే, మీ కంటెంట్ని డిస్ప్లే చేసే విధానం మార్చదు, కానీ దాన్ని స్ట్రక్చర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, నిన్న ఎలాగ స్ట్రక్చర్డ్గా వచ్చినాయి. కంటెంట్ బోల్డ్ అవ్వడం, పెద్దగా అవ్వడం, చిన్నగా అవ్వడం ఇట్లా ఏం అవ్వాలా. వాట్ హ్యాపెండ్, ఓన్లీ థింగ్ ఓవర్ దేర్, బుల్లెట్స్ వచ్చినాయి, అంటే ఇక్కడ పక్కకు జరిగింది, స్పేసెస్ వచ్చినాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఇవన్నీ ఎలా వచ్చినాయి? దాన్ని స్ట్రక్చరింగ్ అంటారు. టేబుల్స్ యూజ్ చేశారు అనుకోండి, టేబుల్స్ కూడా స్ట్రక్చర్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, మీడియా ఎలిమెంట్స్. మీడియా ఎలిమెంట్స్ అని అంటే ఇమేజ్, వీడియో, ఆడియో, దీస్ ఆర్ ఆల్ మల్టీమీడియా. ఇన్ఫ్యాక్ట్ మల్టీమీడియా ఎలిమెంట్స్ అనొచ్చు. అయితే ఈ రోజుకి మనం నేర్చుకునేవి ఇంతే, అంటే ఈ రోజు కంటే ఫర్ టైం బీయింగ్. కానీ మీతోటి నేను చాలా చేయించాలి, ఎస్పెషలీ ఫ్రెషర్స్ తోటి. క్యాన్వాస్ అని. సో ఫస్ట్ మనం ఇమేజెస్, ఆడియో, వీడియో, ఇంకా క్యాన్వాస్, ఎస్విజి, ఇలాగ మనకి క్యాన్వాస్ ఓకే. క్యాన్వాస్ అండ్ ఎస్విజి, అదే రెండు సపరేట్గా ఉన్నాయా లేదా అని డౌట్ వచ్చింది. క్యాన్వాస్ అండ్ ఎస్విజి ఇవి బేసిక్గా మనకి ఒక గ్రాఫికల్ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి, టెక్స్ట్ మాత్రమే కాదు, స్ట్రక్చర్ మాత్రమే కాదు, గ్రాఫికల్ కంటెంట్ని, ఇమేజెస్ని, ఆడియోని, వీడియోని డిస్ప్లే చేయడానికి కావాల్సినటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. పైవి కూడా చెప్తాను సపరేట్గా, డోంట్ వరీ. ఫోర్త్, ఫామ్ ఎలిమెంట్స్. ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే,
మీకు ఒక యూజర్ ఇన్పుట్ తీసుకోవాలంటే రేడియో బటన్స్ అని, టెక్స్ట్ బాక్సెస్ అని, చెక్ బాక్సెస్ అని, డ్రాప్ డౌన్ బాక్సెస్ అని, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఫార్మ్ ఎలిమెంట్స్ ఆర్ లైక్ దిస్. నేను మాట్లాడేది వీటి గురించి. టెక్స్ట్ బాక్స్ దీని గురించి, ఇది టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ బాక్స్. దీన్ని ఇలా క్లిక్ చేయగానే కంట్రీస్ అన్నీ ఇలా డ్రాప్ డౌన్లో డిస్ప్లే అవుతాయి. రేడియో బటన్స్ ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది. చెక్ బాక్సెస్ అని అంటే మీ ఇష్టం. బటన్స్, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఫామ్ ఎలిమెంట్స్ అని అంటాం. ఇవి ఫామ్ ఎలిమెంట్స్. ఓకే, అది ఒక పని. తర్వాత ఇంకొక ఎలిమెంట్ టైప్ ఏముంది అని అంటే సెమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇవేంటి? హెడర్, నావ్, సెక్షన్, ఆర్టికల్, సైడ్, ఫుటర్. వీటికి నిజంగా ఏదైనా మీనింగ్ ఉందా అంటే బేసిక్గా అవన్నీ డివిజన్సే. వాటికి సపరేట్గా స్పెసిఫిక్ మీనింగ్స్ అంటూ ఏముండవు. ఆటోమేటిక్గా అది సైడ్కి రావడం అన్నట్టు కూడా ఉండదు. కాకపోతే అవేంటంటే మీనింగ్ఫుల్ వే ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు హెడర్ డివిజన్కి క్లాసు ఐడీలు పెట్టుకునే బదులు డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్నే హెడర్ అని తీసుకుంటే ఈజీగా ఉంటుంది. వీటినే మనం ఏమంటామంటే సిమాంటిక్ ఎలిమెంట్స్ అని అంటాం. దీనివల్ల స్పెషల్గా మన పేజ్కి వచ్చే గొప్ప పనులు ఏం లేవు. కాకపోతే ఎస్, దీస్ హ్యావ్ మీనింగ్. ఇంకొకటి, ఈ హెడర్స్లో అండ్ నావ్ బార్లో బేసిక్గా హెడర్స్లో మనం పెట్టిన కంటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ సెర్చ్ ఇంజిన్ చాలా ఫాస్ట్గా సెర్చ్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు మనము H1లో పెట్టిన ఎలిమెంట్స్ని మీ H1లో ఏదైనా కంటెంట్ రాస్తే ఆ కంటెంట్ని మన సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే నరేష్ ఐటీ టెక్నాలజీ వస్తుంది, VLR ట్రైనింగ్ వస్తుంది. అవి ఎలా వస్తున్నాయి? వాటికి ర్యాంకింగ్ ఎలా వచ్చింది? సపోజ్ నేను ఈరోజే స్టార్ట్ చేశాను, VLR టెక్నాలజీస్ అని వెబ్సైట్ని ఈరోజే స్టార్ట్ చేశాను. మరి ఆ వెబ్సైట్ కూడా గూగుల్లో వస్తుంది. మేబీ 50 పేజ్లోనో 60 పేజ్లోనో వస్తుంది. కానీ గూగుల్కి ఎలా తెలుస్తుంది ఆ పేజ్ ట్రైనింగ్కి సంబంధించిన పేజ్, అది కూడా హైదరాబాద్లోనే ఉందని? నువ్వు ఒక వెబ్సైట్ని పోస్ట్ చేయగానే గూగుల్ ఏం చేస్తారంటే వాళ్ళ కంప్యూటర్లోంచి ఆటోమేటిక్గా ఒక రిక్వెస్ట్ని పంపిస్తుంది అనమాట. పంపించినప్పుడు మన వెబ్సైట్ అంతా ఆ కంప్యూటర్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మాన్యువల్గా మనం VLRtraining.in అని ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాం. గూగుల్ ఏం చేస్తుంది అని అంటే ఆటోమేటిక్గా VLRtraining.in అనే రిక్వెస్ట్ పంపించి వచ్చిన డేటాని తీసుకుని గుర్తుపెట్టుకునే విషయాలలో, అంటే అది స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైనా అంటే ఈ VLRtraining.in అనే వెబ్సైట్ని ఎప్పుడు మనం పోస్ట్ చేయాలి అంటే ఎప్పుడు మనం రిజల్ట్స్లో ఇవ్వాలి? ఎవరైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావాలన్నప్పుడు ఇవ్వాలి. అంతేగాని మొక్కల పెంపకం గురించి అడిగినప్పుడు VLR ట్రైనింగ్ ఇవ్వకూడదు కదా. మరి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి అడిగినప్పుడు VLR ట్రైనింగ్ ఇవ్వకూడదు కదా. సో గూగుల్ ఎలా తెలుసుకుంటుంది ఆటోమేటిక్గా అంటే ఎస్, ఈ సిమాంటిక్ ట్యాగ్స్ అక్కడ యూజ్ అవుతాయి. టైటిల్ మెయిన్, ఫస్ట్ ఇంపార్టెన్స్ టైటిల్కే, సెకండ్ ఇంపార్టెన్స్ డిస్క్రిప్షన్కి, థర్డ్ ఇంపార్టెన్స్ హెడర్స్ ఉంటాయి మీ పేజ్లో, ఫోర్త్ ఇంపార్టెన్స్ ఇమేజెస్ ఉంటాయి చూసారా, ఇమేజెస్ యొక్క ఇమేజెస్ కూడా ఒక టైటిల్ ట్యాగ్ ఉంటుంది దానికి, ఇమేజ్ ఫైల్ నేమ్కి.
తర్వాత లింక్స్ ఉంటాయి మీకు. ఆ లింక్లకి మీరు ఏం పేర్లు పెట్టారు, వాటి టైటిల్స్ ఏంటి, ఇలాగ సీక్వెన్షియల్గా మీకు ఏ టైటిల్స్ మీకు మీ కంటెంట్ని బట్టి లోపల మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఎక్కువ మంది మీ పేజీని చూసినప్పుడు ఇవి పుష్ అవుతూ ఉంటాయి. సపోజ్ సెర్చ్ చేసిన వాళ్ళు కేపీహెచ్పిలో యాంగులర్ కోచింగ్ అని సెర్చ్ చేశారు అనుకుందాం. అసలు ఆ కీవర్డ్స్ మన పేజ్లో లేవు. అప్పుడు పేజ్లో ఉన్నాయి, పేజ్ అంటే అక్కడ హెడర్స్లో లేవు, టైటిల్లో లేదు, బాడీలో ఎక్కడో కింద ఎక్కడో రాశాను. కానీ ఎవరో ఆల్రెడీ హెడర్లో రాసేసారు, హెడర్ అంటే H1లో రాశారు, లేకపోతే లింకులు పెట్టారు అవన్నీ వాళ్ళ పేజ్లో. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పేజ్ ముందు వచ్చేస్తుంది, మనది కూడా వస్తుంది 90లోనో 100లోనో. ఈ లోపల మనం లీడ్ మిస్ అయిపోతుంది. సో ఈ HTML ఎలిమెంట్స్ అన్ని ఈ రకంగా మనకి ఉపయోగపడతాయి అనమాట. సిమాంటిక్ ఎలిమెంట్స్లో మనము హెడర్, నావ్, సెక్షన్ వీటిలో ప్రాపర్గా మనం డిఫైన్ చేస్తే గూగుల్ క్రాలర్, గూగుల్ క్రాలర్ అంటే ఆ సెర్చ్ ఇంజిన్ అనమాట, అది ఈజీగా సెర్చ్ చేసుకోగలుగుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్ మై పాయింట్? ఓకే, ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ఏమున్నాయో చూడాలి మీరు. సిమాంటిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది కూడా చూడాలి, రైట్? సో నాకు తెలిసినంత వరకు ఇవేనండి మన ఎలిమెంట్స్, ఏవి HTMLలో. సో ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ ఏమేమిటి నేను చెప్పను, మీరే ట్రై చేయాలి. ఇప్పుడు ఐ చెప్పాను కదా, ఐ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే అంటున్నా, ఐ లోపల మనము ఇలా ప్రవీణ్ గుబ్బలా అని టైప్ చేసి చెక్ చేసుకుంటే కంటెంట్ ఎలా వచ్చింది చూడండి, ఇటాలిక్లో వచ్చింది. అదే యూ అప్లై చేస్తే అండర్లైన్గా, స్ట్రైక్ అప్లై చేస్తే ఇలా ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఆ ఎలిమెంట్స్ని లిస్ట్ చేస్తాను, మీరు ఆ ఎలిమెంట్స్ని చదవాలి. ఓకే, ఐ, బి, తర్వాత స్ట్రైక్, యు, ఎస్యుపి, ఎస్యుబి, కోడ్, ఓకే, తర్వాత H1 to H6, సో ఫండమెంటల్గా ఇవి ఏంటి అని చూడండి. వీటి వల్ల టెక్స్ట్ అనేది ఫార్మాట్ అవుతుంది. ఓకే, రైట్. తర్వాత స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? స్ట్రక్చరల్ ఎలిమెంట్, లిస్ట్ ఐటమ్స్, లిస్ట్స్, టేబుల్స్, డివిజన్స్. ఇన్ఫ్యాక్ట్ డివిజన్స్ని మనము అలా అనలేము. లిస్ట్స్ అండ్ టేబుల్స్ ఆర్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. సార్ నేను ఇంకొకటి కూడా పెడతాను, ఇది 3గా చేసుకోండి. గ్రూపింగ్ ఎలిమెంట్స్, గ్రూపింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే, అరే ఇంకొకటి ఉందమ్మా, సారీ మెయిన్ ఇంపార్టెంట్ అది వదిలేశానంటే నేను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నావిగేషన్ ఎలిమెంట్స్. వాట్ ఆర్ నావిగేషన్ ఎలిమెంట్స్ అని అంటే,
ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని క్లిక్ చేసామనుకోండి, ఒక టెక్స్ట్ని క్లిక్ చేసామనుకోండి, ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ అస్ టు అనదర్ కాంపోనెంట్, సారీ అనదర్ పేజ్. అలా నావిగేషన్ అంటారు దాన్ని. లింక్, దాన్ని యాంకర్స్ అనండి. ఏ యాంకర్ ట్యాగ్ ఒకటే పేజ్లో ఒక టాప్ నుంచి కింద వరకు రావాలి. దట్ ఈస్ ఆల్సో నావిగేషన్. వాటికి కూడా యాంకర్ ట్యాగ్నే వాడతాం. ఈవెన్ ఫామ్ ట్యాగ్ కూడా, ఫామ్లో సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా నావిగేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, బట్ దీస్ ఆర్ ద బేసిక్ నావిగేషన్ ఎలిమెంట్స్, ఎస్పెషలీ ఏ. వాట్ ఈస్ దట్? ఏ యాంకర్ ట్యాగ్. యా, ఓకే. గ్రూపింగ్ ఎలిమెంట్స్ గురించి చూడాలి. గ్రూపింగ్ ఎలిమెంట్స్ అంటే డివిజన్, స్పాన్. సో డివిజన్ అండ్ స్పాన్ ఏం చేస్తాయి అని అంటే, దే విల్ గ్రూప్ ద ఎలిమెంట్స్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డివిజన్స్కి. టేబుల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సార్ కొద్దిగా నేను పైకి కిందకి తీసుకెళ్తున్నాను, సో ప్లీజ్ డోంట్ వరీ. డివిజన్ స్పాన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో జనరల్గా నాకు ఒక హెడర్ ఉంది, H1 సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. కాపీ, దాన్ని నేను ఒక పారాగ్రాఫ్లో పెట్టుకున్నాను. సో దీన్ని డిస్ప్లే చేస్తే ఎలా వస్తుంది? సచిన్ టెండూల్కర్. అలాగే మహాత్మా గాంధీ, ఇండియన్ లాయరా సరే కానీ, సో ఆయన గురించి కూడా రాద్దాం. ఒక పారాగ్రాఫ్, ఈయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు నాకు సచిన్ టెండూల్కర్కి బ్యాక్ సైడ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక రెడ్ కలర్, ఒక కలర్ రావాలి, సమ్ డార్కర్ గ్రే. ఎలా తెచ్చుకోవచ్చు నేను అని అంటే, ఈ H1కి స్టైల్ అప్లై చేసి, స్టైల్ అనే అట్రిబ్యూట్ లోపల నేనేం చేయొచ్చు అని అంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ GRAY, గ్రే అనే ఆ కలర్ని అప్లై చేశాను. సో సచిన్ టెండూల్కర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అప్లై అయిపోయింది. అదే మాదిరిగా మహాత్మా గాంధీకి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయొచ్చు? సేమ్ స్టైల్ని నేను ఇక్కడ కాపీ చేసేసుకోవచ్చు. రెజ్యూమ్లో ఇది అవసరం కదా. అదే. సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ మొత్తానికి నాకు ఒక బార్డర్ కావాలి, మహాత్మా గాంధీ మొత్తానికి ఒక బార్డర్ కావాలి. అంటే నాట్ ఓన్లీ మహాత్మా గాంధీ అండ్ హిజ్ ఇన్ఫర్మేషన్, సచిన్ టెండూల్కర్ అండ్ హిజ్ ఇన్ఫర్మేషన్, ఈ రెండింటికి ఒక బార్డర్ కావాలి. ఎలా పెట్టుకుంటాను? H1కి అప్లై చేస్తే ఓన్లీ H1కి మాత్రమే వస్తుంది బార్డర్. P ట్యాగ్కి అప్లై చేస్తే ఓన్లీ Pకి మాత్రమే వస్తుంది బార్డర్. నాకు H1కి Pకి కలిపి కావాలి. అంటే ఈ రెండింటిని నేను గ్రూప్ చేయాలి. ఆ గ్రూప్ చేయడానికి నేను ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ
ఒక డివిజన్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డివిజన్లో ఈ 2 గ్రూపుల్ని పెట్టుకున్నాను. వాస్తవానికి డివిజన్ మనకి ఏమి చేయదు, ఇక్కడ డిఫరెన్స్ ఏం కనపట్లేదు, కానీ ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ వే టు వాట్ యు సే యాడ్ సమ్ స్టైలింగ్ టు ఇట్. ఇప్పుడు మనకి ఎన్వలప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాన్ని ఏమంటారు, మన ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్నిటిని నేను ఒక ఎన్వలప్లో పెట్టాలనుకుంటున్నాను. ఎన్వలప్ ఎందుకు అసలు? ఎన్వలప్ ఏమైనా మనకి అవసరమా? అదేమన్నా మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా? ఎన్వలప్ అంటే తెలుసు కదమ్మా, కవర్ లాంటిది పైన. ఎందుకు అది సెక్యూరిటీ అంటే? ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అన్నీ కొనేసుకున్నారు, అవి ఇంటికి తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకొస్తారు? ఎందుకు ఆ బ్యాగ్? హోల్డింగ్ కోసము. వాటన్నిటిని గ్రూప్ చేసి ఒక చోట పెట్టడానికి. ఇప్పుడు ఇండివిజువల్ క్యారీ బ్యాగులకి హోల్డర్స్ లేవా ఏమి? ఇప్పుడు వాటన్నిటిని ఇలా పట్టుకునే బదులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఏలికి ఒక్కొక్కటి తగిలించుకునే బదులు అన్నిటినీ కలిపి ఒక బ్యాగ్లో పెట్టుకుంటారా, లేకపోతే ఇండివిజువల్గా నెత్తుకొకటి, ముక్కుకొకటి, కాలుకొకటి తగులుకుంటూ వస్తారా? దట్ ఈస్ వాట్ గ్రూపింగ్, రైట్? ఇక్కడ కూడా డివిజన్ చేసే పని ఏంటి? గ్రూప్ చేస్తుంది. అదేమి కంటెంట్ ఏం పాడు చేయదు, ఓన్లీ ఫర్ గ్రూప్ చేసి ఏం చేయొచ్చు మనం దాంతో పాటు అంటే, ఈ డివిజన్ లోపల మనం కావాలనుకుంటే కొన్ని అప్లై చేసుకోవచ్చు. లైక్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే. చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో. మీకు చాలా అందంగా ఉంటుంది అది, అట్లా కనపట్లేదా? అదే మాదిరిగా మనం సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఒక డివిజన్ క్రియేట్ చేసుకుని ఈ డివిజన్ లోపల ఇది పెట్టేసి అప్లై చేసేయాలి. సేవ్, రీఫ్రెష్. ఏమైంది? ఈ డివిజన్ లోపల కదా పెట్టాలి మీరు. అర్థమైందా? ఎంత బాగుంటుంది అంటే అట్లని కాదు, కానీ దీంట్లో చాలా ఒక డివిజన్ అనేది తెలియాలి మనకి. ఎందుకు డివిజన్ అని అనగానే చెప్పాలన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ మన చేతికి రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళని అంటే ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్కి డెలివరీ ఇచ్చేయాలి అనేది ఒక కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. దానికి సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, సీనియర్ డెవలపర్స్ 2+ ఇయర్స్ 4+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అవసరం అవుతారు. కానీ కంపెనీస్లో అంటే నేను అన్నీ అని అనట్లేదు, కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయి అని అంటే దే ట్రస్ట్ పీపుల్. అంటే నేను కరెక్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే నా ఎంప్లాయీస్ ఎక్కడికి వెళ్ళరు అనే ట్రస్ట్ ఒకటి ఉంటుంది. అలాంటి కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ ఉందనుకోండి, సాధ్యమైనంత వరకు ఒక్కసారి నువ్వు డెలాయిట్లోకి వెళ్తే బయటికి రావు. డెలాయిట్లో 90% ఎవరు జాబ్ వదులుకోరు జనరల్గా. టీసీఎస్ ఉంది, వదులుకోరు. అట్లాంటి కంపెనీస్ అడిగే క్వశ్చన్స్ ఎట్లుంటాయి తెలుసా? ఇలా ఉంటాయి అన్నమాట. డివిజన్ ఎందుకు, స్పాన్ ఎందుకు అని. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లక్కీగా తగులుతారు. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు కొన్ని పేపర్ మీద క్వశ్చన్స్ రాసుకుని వచ్చేస్తారు. కానీ కొంతమంది ఇంటర్వ్యూ తీసుకోవాలి, మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి మన టీంకి అనేవాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తారు. నీకు HTML వచ్చా? వచ్చు సార్. ఏమొచ్చు నీకు HTML అని స్టార్ట్ చేస్తారు.
నీకు అర్థమైపోతుంది ఇంటర్వ్యూ చూడగానే. సో అట్లాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేదు అనుకో, ఇంకా వేస్ట్ అనమాట ఇంకా. కానీ ఇలాంటి క్వశ్చన్స్కి మనము మంచి ఆన్సర్స్ చెప్పి మనం ఇంప్రెస్ చేయగలిగితే మీ రెజ్యూమ్ హోల్డ్లో పెడతారు తెలుసా. అంటే మిగతాయి చెప్పలేదు, పెద్ద పెద్ద క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పలే. సార్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ ఇంటర్వ్యూ కోసం, సొల్లు చెప్పట్లే, సోది చెప్పట్లే. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు పర్ఫామ్ చేయకపోతే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, నేను గట్టిగా తిట్టేస్తా చెప్తున్నా ఆ టైంలో. ఎందుకంటే నేను చెప్పండి మీరు చేయలేకపోయారు అని అంటే నా తప్పు, నేను మళ్ళీ చెప్తాను, నేర్పిస్తాను. నేను చెప్పింది అక్కడ చేయకుండా 2-3 ఇంటర్వ్యూస్ కనుక మీరు చేతులారి చెడగొట్టుకున్నారంటే నేనేం చేయలేను, మీకు కూడా అడగడానికి మొహం రాదు, గుర్తుపెట్టుకోండి. సో యూ హ్యాడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్. ఓకే, సో వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. మెటా ట్యాగ్స్ అంటే ఇప్పుడు HTML ఎలిమెంట్స్ చెప్పు అనగానే ఒక దున్నపోత ఒకటి ఉన్నాడు లాస్ట్ 2019 మే బ్యాచ్లో. అని దున్నపోతని ఎందుకు అన్నానంటే వర్షం పడినట్టే అనమాట, దున్నపోత మీద వర్షం పడినట్టు. ఎన్నిసార్లు చెప్పినా సరే కొవ్వు, డైరెక్ట్ ఆయిల్ తాగుతాడేమో మనిషి. HTML ఎలిమెంట్స్ చెప్పు బాబు నీకు వచ్చినాయి అని అంటే BIA స్పాన్ సరిపెట్టుకో అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇమ్మీడియట్గా వచ్చేసాడు బయటికి. ఏమైందంటే ఏం సార్ మీరు ఇట్లాంటి క్యాండిడేట్లు ఇస్తున్నారు, నాది తప్పు అసలు అన్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడం. అలాంటి వాళ్ళని నేను ముందే గేట్ బయట పంపించేస్తాను నేను. సో యూ హ్యావ్ టు, ఇప్పుడు మిమ్మల్ని HTML ఎలిమెంట్స్ అని అంటే ఏంటి అని అడిగారు అనుకో, వాట్ ఆన్సర్ యు ఆర్ సపోజ్ టు గివ్? సార్ టెస్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, గ్రూపింగ్ ఎలిమెంట్స్, మల్టీమీడియా ఎలిమెంట్స్, ఫామ్ ఎలిమెంట్స్, నావిగేషన్ ఎలిమెంట్స్, ఇంకోటి సెమాంటిక్ ఎలిమెంట్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్లో ఇవి వస్తాయి. ఎంత పద్ధతికి ఉంది ఇది? నీకు ఒక క్లారిటీ ఉంది అనే విషయం వాడికి అర్థమవుతుంది. ఏం చేస్తుంటావు బాబు అని అంటే ఆకలి వేసినప్పుడు తింటా ఉంటా, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటా ఉంటా అంటే వాడిని పంపించేస్తాం కదా మనం ఆబ్వియస్గా. ప్రస్తుతానికి నేను ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నానండి, నాకు క్రికెట్ అంటే ఇష్టం అండి, సాయంత్రం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తూ ఉంటానండి, సండేలు సినిమాలు చూస్తూ ఉంటాను, ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎంత మంచిగా ఉంది కదా, ఆకలి వేసినప్పుడు తింటా, నిద్ర వచ్చినప్పుడు వంట, జబర్దస్త్ ఇది. సో యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రాపర్ ఆన్సర్, రైట్? ఇది ప్రాపర్ ఆన్సర్, రైట్? అండర్స్టూడ్? సో నేనేం చెప్పాను, ఇది ఎందుకు డివిజన్ అని అంటే అని చెప్పాను. ఇంకొకటి కూడా ఎలిమెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్పాన్. స్పాన్ ఏంటి అని అంటే సేమ్ డివిజన్ చేసే పనే చేస్తుంది, కాకపోతే డివిజన్ ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ స్పాన్ ఈజ్ ఎ ఇన్లైన్ ఎలిమెంట్. రాసుకోండి చెప్తాను. డివిజన్ ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ స్పాన్ ఈజ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. సో మీకు ఈరోజు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఈరోజు ఇచ్చేది డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, యా. సో సంజయ్ తేజ, శ్రీకాంత్ అండ్ నవనీత, మీరు నిన్న ఇచ్చిన వెబ్సైట్ని డిప్లాయ్ చేశారా? అంటే వెబ్సైట్ని డిప్లాయ్ చేయడం, వెబ్సైట్ లింక్ పంపించగలరా నాకు? హలో, సరే, ఎలా అప్లోడ్ చేయాలో రావట్లేదు. అసలు నువ్వు అకౌంట్ క్రియేట్ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. సో మనోజ్, ఒకసారి అసలు అతని ప్రాబ్లం ఏంటి, శ్రీకాంత్ ఎక్కడ మిస్ అవుతున్నాడో ఒకసారి చూసి చెప్పు ఆయనకి. ఒకసారి ఈరోజు కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు నువ్వు. సో మీరిద్దరు ఏం చేస్తారంటే టీమ్ వ్యూవర్ ఇన్స్టాల్ చేసుకోండి.
మీ ల్యాప్టాప్స్లో. నువ్వు నాకు అతనికి క్లియర్ చేసేసాయి. ఓకే నవనీత, వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్? హలో సార్, చేశారా అట్లీస్ట్? కుడ్ యూ? రాసాను. నేను రెజ్యూమ్ రాసాను, కానీ సర్వర్లో డిప్లై చేయలేదు సార్. చెయ్యాలి ప్లీజ్. నాకు లింక్ పంపించాలండి మీరు. ఏ రోజుకి ఆ రోజు మీ అప్డేట్స్ నాకు పంపించాలి ఏమో. యా సంజయ్. ఓకే భరద్వాజ్, సార్ ఒకసారి మీరు కాల్ చేయండి అమ్మా నాకు. ఓకే సార్. యూ హ్యావ్ మై నెంబర్. యా హ్యావ్ యువర్ నంబర్ సార్. ఏంటది? 1 second. అది ఓకే, అది వేరే ఆఫీస్ నెంబరు, అది వేరే చోటు ఉంటుంది. ఇంకొక నెంబర్ తీసుకోండి, 956121 956121 4818. 4818. ఓకే సార్. ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్. విల్ టాక్. ఓకే గైస్, సీ యూ ఆన్ మండే at 8 o'clock. హలో, సీ యూ ఆన్ మండే at 8 o'clock. ఓకే, ఓకే మనకి మండే నుంచి 8 o'clock టైమింగ్స్ అనమాట మనకి. ఓకే, చలో గైస్, బాయ్, సీ యూ.